Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma Sadgamaya Tamaso ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. కాస్మిక్ ఎవల్యూషన్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నిన్న చెప్పుకున్నటువంటి దాన్ని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం మనం. Now, if you have in the evolution of the atom of substance and the human atom, these two stages, if they are the basis of all future development, then within the planetary atom, you will have the same two stages. ఎలా అయితే మనకి అటామిక్ స్టేజ్, తర్వాత రేడియో యాక్టివిటీ, సెల్ఫ్ కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటివి మనకు చెప్పారు. అటామిక్ స్టేజ్ వీటిలో ఉన్నవాడు వాడు ఇండివిజువల్గా ఉంటున్నటువంటి వాడు, సెల్ఫిష్గా వాడి లైఫ్ వెళుతూ ఉన్నటువంటిది. తర్వాత వాడు అనేక రకాలైనటువంటి వస్తు విషయముల చేత వాడు అట్రాక్ట్ అయిపోతుంటాడు. కనుక ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాడిని అటామిక్ స్టేజ్ అని చెప్పి మనకు చెప్పారు. ఇదే విషయాలు ఈ రెండు స్టేజెస్ ఎలా అయితే మానవుడిలోనూ యాటంలోనూ ఉంటున్నాయో అలాగే ప్లానెట్లో కూడా ఈ టూ స్టేజెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. దట్ ఇన్ విచ్ ద ప్లానెటరీ లైఫ్ ఈస్ వర్కింగ్ అవుట్ హిజ్ ఓన్ ప్లాన్స్ and a later one in which he falls in with the greater plans of the life which animates the solar system. ప్రస్తుతం సోలార్ సిస్టంలో ప్లానెట్ తన ఓన్, మనం అటామిక్ స్టేజ్లో ఎలా అయితే ఉన్నామో అలా ప్లానెట్ కూడా తన ఓన్ పనులు వాటిలో ఉంటుంది. దీని తర్వాత అది యానిమేట్ అయ్యి సోలార్ సిస్టమ్ యొక్క ఆవిర్భావం, దానికి సంబంధించినటువంటి పనులలో అది నిమగ్నమే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. Now, at being in a position to have an interview with the planetary spirit, ఇంకా అది in a position to have an interview with the planetary spirit. ఇంకా మన ప్లానెట్ ఎలా ఉంది అంటే స్పిరిట్ తోటి ఇంకా టచ్ అప్ రాలేదు ఇంకా పూర్తిగా మన ప్లానెట్కి అన్నట్టుగా చెప్తున్నారు. I am unable to tell you whether he is as yet cooperating in the purposes of the solar logos as at, అంటే ఐఎమ్ అనేబుల్ టు టెల్ అని అంటున్నారు. చాలా అంటే ఏంటి, ఇంకా మన ప్లానెట్ తన ఓన్ పనులు, మనం ఎలా అయితే మన ఓన్ పనులు అనేటువంటి మనం చేసుకుంటూ మనం లోకహితార్థం అనండి, భాగవత పరంగా చెప్పాలంటే లోకహితార్థం అని అంటాం. అదే మనం జ్వాల్కుల్ గారు చెప్తున్నటువంటి గ్రంథముల పరంగా చెప్పాలంటే గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్ కాన్షియస్నెస్ గా ఎలా అయితే మనం ఉండట్లేదో ఇంకా అలాగే మన ప్లానెట్ కూడా ఏంటంటే తన ఓన్ ప్లాన్స్, తన ఓన్ వర్కింగ్స్ లో ఉంటుంది ఇంకా యాజ్ ఎట్ ఇంకా of the solar logos, but we might be able to get some idea of the general purposes of the study of race evolution and the development of the great international plans within the planet. కనుక ఇది రేస్ ఎవల్యూషన్ కి డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రేట్ ఇంటర్నేషనల్ ప్లాన్స్ విత్ ఇన్ ద ప్లానెట్ లో మనం చూస్తే గనక స్లోగా ఇది అటువైపు వెళుతోంది. ఇంకా అది దాని యొక్క టచ్అప్ వచ్చి ఉంటుంటే భూమి మీద జీవులు ఈ విధంగా ఒక దేశం మీద ఇంకొక దేశం వాళ్ళు బాంబులు వేసుకునేటువంటి స్థితిలో ఉండేవాళ్ళు కాదు అన్నట్టుగా ఇవి చూస్తే అది తెలిసిపోతుంది. ఆ రకంగా మనకు చెప్తున్నారు అన్నమాట. We must bear in mind also that though we human beings consider ourselves as the highest and greatest manifestation upon the planet, there may be other evolutions through which the central life may be working, of which we know as yet but little.
we must study not only man, but should consider also the angel evolution or the Deva evolution as the Hindu calls it. సో మనం ఎలా అయితే మనం హైయెస్ట్ అని మనం అనుకుంటాం మామూలుగా, మనకి పైన ఉన్నటువంటి 5th kingdom ఏంటంటే దేవా కింగ్డమ్. వాళ్ళకు కూడా ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ అనేటువంటి వర్తిస్తున్నాయి. అవి కూడా మనం చూద్దాం. దిస్ ఓపెన్స్ అప్ ఫర్ us an immense field of study and speculation. వాళ్ళు కూడా ఎవాల్వ్ అవ్వాల్సినటువంటి స్థితులు ఉన్నాయి. అది మనకి ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ లో చాలా వివరంగా మనకి చెప్పారు. Again, within the solar system, we shall expect to find analogous stages. We shall find probably that the great life animating the entire solar system, the great entity who is using it for the working out of a definite purpose, energizes it by means of these great centers of force, which we call planetary atoms. గ్రేట్ లైఫ్ అంటే ఈ సౌరమండలం ఇదంతా కూడా మనలో ఎలా అయితే స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది, సోల్ ఆస్పెక్ట్, తర్వాత పర్సనల్ ఆస్పెక్ట్ ఎలా అయితే పనిచేస్తున్నాయో, ఈ సౌరమండలాన్ని అంతటినీ కూడా నడుపుతున్నటువంటిది ఒక గ్రేట్ ఎనర్జెటిక్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఉంది. దాని చేత ఇదంతా కూడా ఇది అవుతుంది. ఎలా అయితే మనలో ఇది జరుగుతుందో దానిలో కూడా అదే విధంగా ఉంది. మనకి ఫలానా వాళ్ళు టీచరు లేదా ఫలానా వాళ్ళు బాసు, వాళ్ళకి బాస్ ఆ పైన ఇంకొకడు ఉన్నాడు, వీడే ఫైనల్ కాదు. అది ఎలాగో దాంట్లో కూడా ఆ విధంగా ఈ సౌరమండలంలో వీటిల్లో కూడా ఈ సౌరమండలం ఇదంతా కూడా ఒక గ్రేట్ యానిమేటింగ్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. దాని చేత ఈ సౌరమండలం అంతా కూడా పనిచేస్తుంది. లైఫ్ యానిమేటింగ్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్, ద గ్రేట్ ఎంటిటీ హూ ఈస్ యూజింగ్ ఇట్ ఫర్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ది డెఫినెట్ పర్పస్. ఒక డెఫినెట్ పర్పస్ అన్నటువంటిది ఒకటి ఉంది. మానవుడు భూమి మీదకి వచ్చాడంటే ఒక పర్పస్ మీద వచ్చాడు. ఆ పర్పస్ ఏమిటో తెలుసుకోవడం, దాని విధంగా వెళ్ళడం అనేటువంటిది ఈగోయిక్ కి సంబంధించినటువంటిది. ఈగోయిక్ లెవెల్లో అవన్నీ కూడా చక్కగా తెలియబడతాయి. ఆ విధంగా వీడు వాడి లైఫ్ ని చక్కగా ఆ విధంగా నడుపుకుంటూ వెళ్తాడు. ఇందు గురించి మనకి అదే పురుషమేధంలో మాస్టర్ గారు ఆయన్ని శాంతనుడిని రాజ్యానికి తీసుకోవడానికి ముందు మైత్రేయులు వారిని తీసుకోమనంటే, లేదు నేను పుట్టిన కారణం వేరు అని చెప్పి వాళ్ళు మైత్రేయుడు రాజ్యం తీసుకోరు, అలాగే దేవ మహర్షి రాజ్యం తీసుకోకుండా వాళ్ళు విడిపోయి వాళ్ళు పరాశరుల వారి దగ్గర చేరడం అని ఇవన్నీ మనకి చెప్పారు మనకి. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నటువంటి ఈగోయిక్ లెవెల్లో ఉండేప్పటికీ వాళ్ళు దేనికి పుట్టారు, ఏంటి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యం, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళకి తెలిసిపోతుంటాయి. Who is using it for the working out of a definite purpose, energizes it by means of these great centers of force, which we call planetary atoms. That these centers in their turn work by means of lesser centers or groups, passing their energy on down through groups of human atoms to the various kingdoms of nature. సో యానిమేటింగ్ ఎనర్జీ అంటే అక్కడి నుంచి సౌరమండలానికి రావడం, సౌరమండలం మీద నుంచి మానవులు అలా మొత్తం అందరికీ కూడా ఈ ఎనర్జీ అనేటువంటిది అందివ్వబడుతోంది. ఒక డెఫినెట్ పర్పస్ అనేటువంటిది ఉంది. ఆ పర్పస్ కి అనుగుణముగా ఇదంతా కూడా జరుగుతుంది. అంటే మనకి ఎలా అయితే ఒక డెఫినెట్ పర్పస్ గా ఉండి మనం మన పనులు అనేటువంటివి చేయబడుతోందో, ఈగోయిక్ లెవెల్లో ఇవన్నీ కూడా జన్మ తీసుకోవడానికి ముందరే డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయ్యి కాజల్ బాడీ అనేటువంటి దానికి అనుగుణంగా ఈ 3 లోవర్ బాడీస్ అనేటువంటివి తీసుకుని వాడు జన్మ అనేటువంటిది తీసుకోవడంగా చెప్తారు. ఆ తీసుకున్నటువంటి వాడు ఆ కార్యక్రమం నిర్వహణక ఈగో ఎప్పుడు కూడా మనిషిని అటువైపు డైరెక్ట్ చేయడానికి చూస్తుంటాడు. లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఏంటి నాకు లైఫ్ లో ఎన్ని కష్టాలు అన్నట్టుగా అనుకుంటాడు, కానీ ఈగోయిక్ లెవెల్లో అది డిసైడ్ చేసినటువంటి కారణం వేరు. అది రీరూటింగ్ అని వస్తుంటుంది చూసారా, మనం ముందుగా అన్నది మనం తప్పుదారిలో వెళ్ళిపోతుంటే, అలా మన ఈగోయిక్ లెవెల్లో మనం డిసైడ్ అయినది ఒకటి, మనం లోవర్ లెవెల్లో ఉన్నది ఒకటిగా ఉందనుకోండి, అప్పుడు మనకి ఎటు వెళ్తున్నా సరే మనకి ఇబ్బందులు లేదా మనకి హార్డ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఈగోయిక్ లెవెల్లో ఏది డిసైడ్ అయిందో దాని విధంగా వెళుతున్నప్పుడు ఆ టీచింగ్స్ మనకు అందుతూ ఉంటాయి. అప్పుడు మనం లైఫ్ లో మనకి అందివ్వవలసినటువంటి రూల్స్ కానీ అందివ్వవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ చక్కగా వీడు తీసుకుంటూ ఉంటాడు, వీడు ముందుకు అలా వెళ్ళిపోతుంటాడు. అది we think it out is vastly interesting. This question of atomic life, if we think it out, is vastly interesting and leads us into many lines of conjecture. One of the main points of interest which it opens up is the intimate correlation and close interaction of the atoms of every kind and the all-pervading unity which must ultimately be recognized. కనుక దీనికి దానికి అన్నిటికీ కూడా ఒక చక్కటి కనెక్టివిటీ అంటుంటుంది. అణువు నుంచి
బ్రహ్మాండం దాకా ఈ కనెక్టివిటీ అనేటువంటిది వర్తిస్తుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అసలు సృష్టి అనేటువంటిది ఎందుకు ఏర్పడింది, ఏమిటి దీని రహస్యాలు, ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియబడతాయి. If we have found that there comes a stage in the evolution of all atoms of every kind in which they feel and search for their place within the group, and from being positive become negative in regard to a greater life. If it is true in all these manifestations of consciousness, there is a self-conscious stage and group conscious stage. So, వీడు ఒక పాజిటివ్గా ఉండి వీడు వాడి దేహమునకు ఎనర్జీ అంటున్నది అందివ్వబడటం అన్నటువంటిది గమనిస్తున్నాడు. ఒక హై ఎనర్జీ అంటున్నది వచ్చినప్పుడు వీడు దానికి నెగిటివ్గా అయిపోయి దానికి వీడు అట్రాక్ట్ అవ్వబడటం, దాని విధంగా వీడు వెళుతుండడం, ఇలాంటిది మనం జరుగుతూ ఉంటుంది. కనుక దీన్ని 2 స్టేజెస్గా చెప్పారు. అందు గురించి అదే మనం సెల్ఫ్ కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్గా చెప్పారు దాన్ని మనకి. Is it not logical and possible that perhaps after all our solar system is but an atom within a greater whole? సో ఒక మొత్తం ఈ విశ్వములో మన సౌరమండలం ఒక అణువు మాత్రము కాదా అని అంటున్నారు. మనం ఒక అణువుని మనం చూసాం, ఒక మానవుడిని చూసాం, ఒక గోళాన్ని, తర్వాత సౌరమండలాన్ని. వీటన్నిటిలోనూ ఒకే ఒక ఇది వర్తిస్తోంది. ఈ సౌరమండలం ఈ విధంగా వర్తిస్తోంది అంటే దీనిలో ఒక హై ఎనర్జీ అనేటువంటిది ఉంది. దానికి బేస్గా ఈ సౌరమండలం అనేటువంటిది పనిచేస్తుంది. ఎలా అయితే మన దేహంలో ఒక సెంట్రల్ ఎనర్జైజింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉంది, దానికి అనుగుణముగా మన యొక్క అణువులన్నీ, మన దేహం అంతా కూడా దాని విధంగా ఎలా అయితే పనిచేస్తూ వెళుతోందో, అలాగే ఈ సౌరమండలం కూడా ఒక అణువుగా మనం చూసుకుంటే దీనిలో కూడా ఒక సెంట్రల్ ఎనర్జైజింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉంది. దానికి అనుగుణంగా ఈ సౌరమండలం అనేటువంటిది అంతా పనిచేస్తుంది. సో ఇదే నిజమైతే ఈ విశ్వంలో మన సౌరమండలం ఒక అణువు మాత్రము కాదా ఒకసారి దర్శించండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక పెద్ద దాంట్లో ఇది ఒక చిన్న భాగం అన్నట్టు చూసుకుంటూ వచ్చాం. సౌరమండలం దాకా వచ్చాం. ఆ సౌరమండలం ఎండింగ్ పాయింట్ కాదు. ఒక విశ్వములో ఈ సౌరమండలం ఒక అణువు మాత్రం. Is it not అని అంటున్నారు. May there not be for our solar system and our solar logos a central larger life towards which the informing spirit within the solar sphere is gradually attracted? The solar sphere is gradually attracted. ఒక సెంట్రల్ ఫోర్స్ అనేటువంటిది ఉంది. దానికి ఈ సూర్యుడు భగవానుడు అని మనం అంటున్నాం కదా, వీళ్ళందరూ కూడా సోలార్ లోగోస్ అన్నట్టు వీళ్ళందరూ కూడా అలా అట్రాక్ట్ అవుతున్నారు. దాని అనుగుణముగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. Within the solar sphere is gradually attracted and towards whose consciousness our deity aspires. ఆయన మన సూర్యుడికి ఆదర్శం. ఆ సెంట్రల్ ఎనర్జైజింగ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారు. సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజ సన్నివిష్ట అని అంటాం మనం. మన పురాణాల్లో అన్ని ఇచ్చేసారు ఆల్రెడీ. అది ఇక్కడ మనకి వివరంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఒక సెంట్రల్ ఎనర్జైజింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉంది. దానికి అనుగుణముగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. Are there anywhere indications of such an attractive force or goal? Are there greater spheres of solar life outside our system that have a definite effect upon it? This may be due to a speculation, but it has its point of interest if you study the astronomical books. So, ఎలా అయితే మనకన్నా పెద్ద అణువుకి మనం ఎలా అయితే అట్రాక్ట్ అవుతాం, మన సౌరమండలం కూడా ఒక పెద్ద దాన్ని చేత ఇది అట్రాక్ట్ అవ్వబడుతుందేమో, వేరే వాటి యొక్క ప్రభావం దీని మీద పడుతోంది కదా అన్నట్టుగా మనం అనుకోవచ్చేమో కదా. అది సో ఒక గ్రేటర్ దీని చుట్టూతో ఇదంతా వర్తిస్తుంది కదా అని మనం భావించవచ్చు. ఎందుకంటే జరిగినటువంటి అవన్నీ చూస్తే అక్కడ కూడా ఇదేలా పనిచేస్తుంది. ఆ లెక్క ఇంతకుముందు ఏంటంటే ఏబిసి అనేటువంటి లెక్కగా ఇచ్చారు. వీడికి ఎగ్జామ్కి వచ్చేటికి x+y+z² వేసి ఇచ్చాడు అంతే. వీడు ఎగ్జామ్లో వీడు a+b+c హోల్ క్యూబ్గా వీడు ఫార్ములా చదువుకున్నాడు. ఎగ్జామ్లోనేమో x+y+z² ఎక్స్పాండ్ ఇట్ అని ఇచ్చాడు, అంతే తేడా. సో అది ఎట్లాగో మనలో కూడా మనలో ఏ లాస్ అయితే వర్తిస్తున్నాయో, మనం చూసినటువంటి అణువులో ఏ లాస్ అయితే వర్తిస్తున్నాయో, వీటన్నిటిలోనూ ఇవే లాస్ ఎలా అయితే వర్తిస్తున్నాయో ఒక బ్రహ్మాండం, ఒక సౌరమండలంలో కూడా అవే లాస్ వర్తిస్తుంది. ఆ విధంగా అనమాట. If we study astronomical books and seek to ascertain whether astronomers say that this is so, we shall meet with a vast amount of contradictory opinion. Astronomers దీని మీద ఒక రీసెర్చ్ అంటే చేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు దీని గురించి చెప్తూ ఉన్నారు. ఒకళ్ళు ఏమన్నారంటే ఈ స్టార్ డస్ట్ అనేటువంటిది ఒకటి ఉందని చెప్పారు, స్టార్ డ్రిఫ్ట్ అన్నారు.
సో ఈ స్టార్ డ్రిఫ్ట్ అనేటువంటి ఇలా ఒక దీనిలో ఇవన్నీ ప్రయాణిస్తున్నాయి. ఈ స్టార్స్ అన్ని కూడా ఒక దీంట్లో అంటే ఈ స్టార్స్ అనేటువంటిది అలా అక్కడే ఉండట్లేదండి. ఈ చిన్న చిన్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక వైపుగా తిరుగుతున్నాయి. అవే మన సౌరమండలాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయండి అని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఏమని చెప్తున్నారు, ఈ ప్లేడీస్ అనేటువంటి అంటే కృతికలు అనేటువంటివి ఉన్నాయి, అవి మన సౌరమండలాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి, వాటికి దగ్గరలో మన సౌరమండలం అనేటువంటి తిరుగుతోందని అని ఒకళ్ళు చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దీని గురించి మనకి చెప్తూ ఉన్నారు. అయితే మనం పురాణాల్లో వీటిల్లోనూ వీటి విషయాలు మనకి చక్కగా ఇచ్చారు. మన సౌరమండలం అంతా కూడా దీని గురించి ధ్రువ కథ అనేటువంటి ధ్రువోపాఖ్యానంలో మనకి చాలా చక్కగా వివరంగా ఇచ్చారు. ఈ ధ్రువ నక్షత్రం అనేటువంటిది ఒకటి ఉంది, దాన్నే పోల్ స్టార్ అని అన్నారు. దానికి అనుగుణముగా ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా దాని యొక్క చుట్టూతో ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. కనుక ఆ విషయాలన్నీ కూడా మనకి పురాణాల్లో ఇచ్చారు. ఇంకా ఆస్ట్రానమర్స్ ఏంటంటే ఇదేదో జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, కానీ పూర్తిగా వాళ్ళకి అవగాహనలోకి అది పూర్తిగా రావట్లేదు. Nevertheless, if we go to some of the ancient works hidden until we are ready to understand it. సో మిత్ అనేటువంటిది అది మిత్ అని అనుకుంటారు. మిత్ అంటే ఏంటంటే అదేదో మూఢ అని కాదు. మిత్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి అక్కడ ఉన్నటువంటి విషయం దర్శించలేకపోవడాన్ని మిత్ అని అంటారు. కనుక ఈ మైథలాజికల్ గా చెప్పబడినటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు. We shall find that in all of them there are 2 or 3 constellations which are regarded as having a peculiarity, intimate relation to our solar system. 2 లేక 3, యాక్చువల్గా 3 అని మనకి కాస్మిక్ ఫైర్లో అంతా చెప్తూ వస్తారు. ఒకటి ప్రధానంగా సిరియస్ స్టార్, దాన్ని అగస్త్య నక్షత్రంగా మనం చెప్పుకుంటాం. సిరియస్ స్టార్ అనేటువంటిది, ఆ సిరియస్ స్టార్ అనేటువంటిది మన సౌరమండలాన్ని ప్రధానంగా అది నడుపుతూ ఉన్నటువంటిది. Towards these views, modern astronomers as yet hold an agnostic attitude, and from the point of view of materialistic science, rightly so. What I seek to emphasize here is that a topic upon which scientists and astronomers are divided at, which is nevertheless a subject of contention, and one upon which the Oriental books sound a clear note, must have a basis in fact, and that there is probably an aspect of truth in the assertion. So satyamu అన్నారు దాన్ని. అంటే చోట్లో సత్యము సర్వే ప్రతిష్ఠితం అని అంటారు. అంటే సత్యము అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఈ చిన్న చిన్న సత్యాలన్నీ ఒక బ్రహ్మాండ సత్యములో ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి. పరమ సత్యము అంటాం దాన్ని. ఆ సత్యము అన్నటువంటి దాన్నే ఋతముగా చెప్తాము. పరమ సత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఋతముగా చెప్తాం. ఈ ఋతము అన్నటువంటి దాంట్లో ఈ సత్యము అన్నటువంటిది మనం ఏవైతే చెప్పుకుంటే ఇవన్నీ కూడా అందులో భాగములుగా ఉండిపోతాయి. 2 చాలా దగ్గరగా ఉండిపోయేటువంటి అనమాట. మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఋతము చేత నిండబడి ఉన్నటువంటిది. కనుక దాన్ని ట్రూత్ అన్నటువంటిది ఒకే ఒక వర్డ్ గా మనకి చెప్తారు. సో దాన్ని ట్రూత్ ఇన్ ది అసర్షన్. ఐ వుడ్ పర్సనల్లీ సజెస్ట్ హియర్ that aspect of truth will be found not along physical lines of interpretation but along the lines of consciousness. ఈ ట్రూత్ అన్నటువంటిది ఎలా తెలియబడుతుంటుందంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ట్రూత్ కాన్షియస్నెస్ లెవెల్లో తెలియబడేటువంటి, అందు గురించి ఋతము అన్నారు దానికి మన వేదాల్లో. ఇక్కడ మనకి ట్రూత్ అని అన్నారు. సో అది కాన్షియస్నెస్ లెవెల్లో తెలియబడేటువంటి సత్యములు వేరుగా ఉంటాయి. ఆ భాషలో రాసేటువంటి గ్రంథములు వేరుగా ఉంటాయి. ఆ భాషలో చెప్పేటువంటి విషయములు వేరుగా ఉంటాయి. కనుక వాటిని మనం ఫిజికల్ లెవెల్స్ లోకి మనం తెచ్చుకుంటే మనం ఏమైపోతాం అంటే మనం ఎక్కడో తేలిపోతాం అంతే. ఇటు అంటే మనకి వేదములకి వీటికి సరైనటువంటి భావములు మనకి బోధపడవు. అందు గురించి ఋతముల్లో చెప్పబడినటువంటి కాన్షియస్నెస్ లెవెల్లో చెప్పబడేటువంటి విషయాలు వేరుగా ఉంటాయి, ఫిజికల్ లెవెల్లో చెప్పబడేటువంటి విషయాలు వేరుగా ఉంటాయి. కనుక పురాణాలు వీళ్ళు ఏ లెవెల్లో ఈ వాక్యం ఇక్కడ రాశారనేటువంటి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి మనం. That it is this psychic evolution that is going on within all atoms, which is hinted at in these books, and the emphasis is laid upon our having an occult relationship with our solar systems. Psychic evolution అంటే స్లోగా చోట్లో ఈ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంటున్నది అలా విచ్చుకుంటూ పనిచేస్తుంది. ఆత్మిక్ లెవెల్లో జీవులు లేదా అణువులు ఇవన్నీ కూడా విచ్చుకుంటూ వెళ్ళడం అనేటువంటి దానికి సోపానపంక్తిగా నడుస్తుంది మనకి. Here the truth may perhaps be found, the life subject to may be one,
The energy flowing between them may be one, but in the physical form lies diversity. చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా ఒకటే, చోట్లో ఉన్నటువంటి సత్యం ఒకటే, కానీ అది భౌతికంగా చూసేటికి రెండుగా, దాన్ని ద్వైతము అని అన్నారు. రెండుగా కనబడుతోంది. నోటుగా చెప్తారు దీన్ని, యాక్చువల్గా నోటు స్టేజ్ గా చెప్తారు. మనకి సజిటేరియస్ లోకి వచ్చేటికి నోటు స్టేజ్ అన్నటువంటిది వస్తుంది. కనుక మేబీ వన్ అని అన్నారు. Form lies diversity. Perhaps in the evolution of the intelligence, in the manifestation of love or group consciousness, and in the development of will or purpose lies unity. కనుక లవ్ ఆస్పెక్ట్ గా అంటే సెకండ్ లోగోస్ గా చెప్పబడిన స్టేజ్ ఒకటి, తర్వాత విల్ స్టేజ్ గా చెప్పబడింది ఒకటి, కానీ ఇంటెలిజెన్స్ స్టేజ్కి వచ్చేటికి మాత్రం అది రెండుగా దర్శనపడుతుంది. అంటే నేను వేరు వాడు వేరు అనేటువంటిది ఎక్కడ ఏర్పడుతోంది? జీవుడుగా వీడు పూర్తిగా దిగేటప్పటికి అప్పుడు నేను వేరు వాడు వేరు. ఎంతైనా చెప్పండి, నేను నా ఇల్లు, వాడు వాడిల్లు, అంతే. అదే ఒక లవ్ ఆస్పెక్ట్ కి ఒక సోల్ లెవెల్లోకి వెళ్ళేప్పటికి వీడు వేరు వాడు వేరు అనేటువంటిది లేదు, అంతా ఒకటిగానే ఉంది. అదే విల్ ఆస్పెక్ట్కి వెళ్ళేటికి ఇదంతా అందులో భాగంగా వెళ్ళిపోతుంది. అంటే ఒకే ఒక్క స్టేజ్ లో ఇవన్నీ కూడా వర్తిస్తూ అన్నటువంటి విషయం లవ్ అన్నటువంటి ఆస్పెక్ట్ లో మనకు దర్శనపడుతుంది, విల్ ఆస్పెక్ట్ లో ఉంటుంటే దర్శనపడుతుంది. ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ లోకి వచ్చేటికి మాత్రం ఈ రెండు అన్నటువంటి ద్వంద్వములు అనేటువంటి మనలో పనిచేస్తూ ఉన్నాయి. And the eventual recognition that within the form, in the form only lies separation and differentiation. వీటి ఫార్మ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఏర్పడింది. కనుక ఫారెన్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కడ ఫామ్ అవుతుంది? మెంటల్ ప్లేన్ లో ఫార్మ్ అవుతుంది. మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్, ఈ వీటిలో ఫారెన్ ఆస్పెక్ట్ అనేటువంటిది వర్తిస్తాం. దీనికి పైన ఒకటిగా వీడు దర్శించవచ్చు. కానీ ఈ కోడ్స్ అనేటువంటి ఎప్పుడైతే వీడికి ఇవ్వబడిందో అప్పుడు ఇది మూడుగా అయింది అన్నటువంటిది రాస్తారు మనకి. ఏమని చెప్పారు? మొట్టమొదటిగా ఈ రాసులు ఇవి మొత్తం ఉన్నవి 10. ఎప్పుడైతే ఇది లవర్ లెవెల్లోకి దిగిందో అప్పుడు మూడుగా అయింది, అప్పుడు 12 రాసులు అయ్యాయి మనకి. అందుగురించి ఈ లోవర్ లెవెల్లోకి దిగినప్పుడు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్ అనేటువంటి కోడ్స్ అనేటువంటి స్కిన్ కోడ్స్ అనేటువంటివి మనకి ఏర్పడ్డాయి. అంతకు ముందు ఉన్నటువంటి స్టేజ్ లో దెర్ ఇస్ నో అట్రాక్షన్, మామూలుగా ఉండేవి సోల్ లెవెల్లో ఉన్నప్పుడు. వీడికి ఎప్పుడైతే స్కిన్ కోడ్స్ అనేటువంటివి ఏర్పడ్డాయో దాన్నే ప్రకృతి, పురుషుడు ఇవన్నీ ఈ రకంగా దిగి రావడం, ఇదంతా సృష్టి ఆవిర్భావం, ఇదంతా మనకి స్కార్పియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ విషయాలు. The ancient books of the East point out in considering this subject that the 7 stars of the Great Bear, the 7 stars of the Pleiades, and the sun Sirius have a very close connection with our solar system, and that they hold an intimate psychic magnetic relation to our solar logos. మన సోలార్ logos కి వీళ్ళకి ఒక చక్కటి ఇది ఉంది. అంటే మన సౌరమండలం ఈ విధంగా ఉంటుండుట అంటుంటది ఈ ముగ్గురు చేత ఏర్పడతారు. సిరియస్ స్టార్, గ్రేట్ బేర్, ప్లేడీస్ నే మనకి కృత్తికలుగా చెప్తారు. కృత్తికలు అనేటువంటివి మనకి అవి మన సౌరమండలమునకు తల్లి వంటివి. అంటే ఈ చోట్లో ఎనర్జీస్ అనేటువంటివి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయిట అంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చోట్లో నుంచి మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ప్లేడీస్ నుంచి పుడుతుంది. ప్లేడీస్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అంటే ప్రాణం, వైటాలిటీ అనేటువంటి ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ అయినటువంటి ఇవన్నీ కూడా ఒకటిగా విడిపోయినప్పుడు దాన్ని ఎలక్ట్రిసిటీ అన్నారు. ఎలక్ట్రిసిటీ అంటే ఒకే ఒక ఎనర్జీగా చోట్లోకి ఎక్కడి నుంచి దిగిరాబడుతుంది మన సౌరమండలంలోకి మన సూర్యుడి నుంచి వస్తున్నట్టుగా మనం గమనించుకున్నాం. మన సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది? రోజు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు వీడు జేబులో డబ్బులు పెట్టుకుని వీడు వస్తున్నాడు, అంతవరకు తెలుస్తుంది. వీడి జేబులో డబ్బులు ఉన్నాయి. వీడి జేబులోకి డబ్బులు ఎలా వచ్చాయి? రోజు ఆఫీస్కి వచ్చాడు 100 రూపాయలు జేబులో పెట్టుకుని వస్తున్నాడు. వీడి జేబులోకి డబ్బులు ఎలా వచ్చాయంటే ఇంట్లో నుంచి బయలుదేరేప్పుడు ప్రతిరోజు వీడు డబ్బులు పెట్టుకుని వస్తున్నాడు. ఇంట్లోకి ఎలా డబ్బులు వచ్చాయంటే బ్యాంక్ నుంచి ఇంట్లోకి డబ్బులు వస్తాయి, ఇంట్లో నుంచి వీడి జేబులోకి డబ్బులు వచ్చాయి. అది లెక్క. చెప్తే వీడు సొంతంగా వీడు రావట్లేదు, బ్యాంక్ నుంచి వీడు తెచ్చుకుంటున్నాడు. దాన్ని ప్లేడీస్ గా చెప్పారు. ప్లేడీస్ నుంచి మన సూర్యుడికి వస్తున్నాయి, సూర్యుడి నుంచి మనకు వస్తున్నాయి. దీన్నే మనకి దాంట్లో రాసినప్పుడు మనకి పురాణాల్లో ఏమని రాస్తారు? కృత్తికలు కార్తికేయుడు పుట్టగానే ఆ తల్లులందరూ కూడా ఒకటేసారి వాళ్ళందరికీ కూడా పాలు ఇచ్చారు అంటారు. పాలు అంటే దట్ ఈస్ ది ఎనర్జీ, వైటల్ ఎనర్జీ. అది ఆ వైటల్ ఎనర్జీ అంటే దాన్నే మనకి కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ సన్ అని చెప్పి అందులో రాస్తారని. అంటే ఎస్వైన్ సన్ కి ఏంటి సంబంధం అంటున్నదిగా. అంటే ఈ మనలో ఈ ఈగోయిక్ లెవెల్ కి మనం
వెళ్ళడానికి దానికి ఎలా ఇదంతా కూడా అంటే ఈ కృత్తికలు అనేటువంటి వాళ్ళ ద్వారా ఎనర్జీ అనేది మన సూర్యుడికి వస్తుంది. దాన్ని ఎలక్ట్రిసిటీ అన్నారు. అందు గురించి ఒక కృతికల్లో ఒకదాని పేరు ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకి ఇస్తారు. వాటి నుంచి మన సూర్యుడికి వస్తుంది. అయితే వీటికి ఎక్కడి నుంచి వచ్చింది? వీటికి మన గ్రేట్ బేర్ నుంచి వీటికి వచ్చింది. అందు గురించి వాళ్ళనే ఉన్నారు వీళ్ళకి వీళ్ళు హస్బెండ్స్ గా చెప్పారు. కానీ వాళ్ళు వీళ్ళకి హస్బెండ్స్ అని రాసుకుని మనం మన లోవర్ లెవెల్లోకి దిగిపోతే మనకి ఇది బోధపడదు. గ్రేట్ బేర్ నుంచి కృతికలకు వస్తుంది, కృతికల నుంచి మనకు వస్తుంది. అందు గురించి ఆవిడని తల్లి అన్నారు, ఆయన తండ్రి అన్నారు. అది వీళ్ళు మనకి తల్లి తండ్రిగా మన సౌరమండలం వీళ్ళ నుంచి పుట్టినటువంటిది. అది విషయం ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటిది. అది this corresponds to the self-consciousness. The consciousness of the physical body viewed as a whole might, from the atoms of point of view, be regarded as its group consciousness. We have seen that the goal for the atom of the substance is self-consciousness, that for the entity who is evolving through a planet, the goal may be God consciousness. Now, of course, when you consider the solar logos, words fail. Yet, for him, also there must be a goal. You can call this absolute consciousness. So, దాన్ని మనం అబ్సల్యూట్ కాన్షియస్నెస్ గా మనం అంటున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటో మనకు అర్థమైంది, గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఏంటో అర్థమైంది. అంటే మన సౌరమండలంలో ఒకటిగా మనం అయిపోవడాన్ని గ్రూప్ కాన్షియస్నెస్, అది అంత అర్థమైంది. ఈ సౌరమండలం ఈ విధంగా ఉన్నటువంటిది, దీనికి నెక్స్ట్ స్టేజ్ ఏమంటే దాన్ని అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే దాని నెక్స్ట్ స్టేజ్ కొంచెం మనకు అవగాహనకి రావడానికి కొంచెం కష్టం అది, కానీ కొంచెం దీనిపైన ఒక స్టేజ్ అనేటువంటిది ఉందైతే మనకి కొంచెం జాగ్రత్తగా బోధపడుతుంది. కాబట్టి దాన్ని అబ్సల్యూట్ కాన్షియస్నెస్ గా ఇక్కడ చెప్పారు మనకి. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఎంటిటీ, గాడ్ కాన్షియస్నెస్. Now, of course, when you consider the solar logos, words fail at absolute. If you like, let us again illustrate this. Our body, we have been told, it made up of a multiplicity of little lives or cells or atoms, each having its own individual consciousness. This corresponds to its self-consciousness. The consciousness of the physical body viewed as a whole might, from the atom's point of view, be regarded as the group consciousness. మనలో మన దేహం తీసుకోండి. మన దేహంలో ఎన్నో అణువులు ఇవన్నీ కూడా ఒక కూర్పుగా ఏర్పడేవాడికి దేహం అనేటువంటిది ఉంది. ఈ అణువులు ఇవన్నీ కూడా ఇలా పట్టి ఉన్నాయి కాబట్టి దేహం అనేటువంటిది ఇలా నిలబడి ఉందండి. ఈ అణువుల బాండేజ్ అనేటువంటిది ఎప్పుడైతే ఇదైపోతుందో అప్పుడు దేహం ఇలా పడిపోతుంది. అంటే వీటన్నిటిలోనూ ఒక కాన్షియస్నెస్ అనేటువంటిది పనిచేస్తుంది. వాటిని సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ప్రతి అణువులోనూ ఒక కాన్షియస్నెస్ ఉంది, దాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఇవన్నీ విధంగా పట్టి ఒక కాంపౌండ్ గా ఫామ్ అయ్యి ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఫామ్ అవడాన్ని గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. ఒక స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ తో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఒక కార్యక్రమం చేయాలంటే ఒక 100 మందో 50 మందో 1000 మందో కలిస్తే ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఒక సేవ అనేటువంటి చక్కగా చేయగలుగుతాం. ఒక్కళ్ళు మేము కూర్చొని సేవ చేస్తామంటే చేయడం, అది నిలబడదు ఎప్పుడు కూడా. నేను ఒక్కడనే చేస్తానన్నారు, నాన్నగారు చేయం వద్దు గురు పూజలు అయితే మీ ఊరికి రాననేసి. అలా కాదు, 10 మంది కలిసి చేస్తే అప్పుడు వస్తామన్నారు. సో ఒక్కళ్ళ వలన ఎప్పుడు కూడా కార్యక్రమం నిలబడదు. ఒక 100 మంది, ఒక 10 మంది, ఒక 20 మంది అలా ఉంటే దాని స్ట్రక్చర్, దాన్ని గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏర్పడేవాడికి దేహం అనేటువంటిది మనం మానవుడి కేంద్రం. ఈ మానవుడి దేహంలో మానవుడు కేంద్రంగా ఉంటున్నాడు కదా, అంటే వాడిలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ అంటే ఒకటి పనిచేస్తాం. వాడిలో ఉన్నటువంటి సెంట్రల్ ఎనర్జైజింగ్ ఫోర్స్. ఈ సెంట్రల్ ఎనర్జైజింగ్ ఫోర్స్ ఇది ఉండి ఈ గ్రూప్ కాన్షియస్నెస్ ఉండి ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి అణువుకి మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఎలా అయితే ఒక ఊహకు అందనటువంటి స్థితిగా ఉంటుందో అలాగే మనకు కూడా ఈ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే అట్లా. అది ఇక్కడ మనకు చెప్తున్నారు. అవర్ సెల్ఫ్ కాన్షియస్ రియలైజేషన్ ఈజ్ యాజ్ ఫార్ రిమోట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది ఆటమ్ యాజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది సోలార్ లోగోస్ ఈజ్ ఫ్రమ్ అవర్స్. నౌ టు ది ఆటమ్ ఇన్ అవర్ బాడీ దట్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోలార్ లోగోస్ మైట్ బి కాల్డ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, మైట్ ఇట్ నాట్? అంతే కదా. ఇది మనలో ఉన్నటువంటి అణువుకి మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ గాడ్ కాన్షియస్నెస్ అన్నారు. అదే ఒక దీనిలో ఉన్నప్పుడు దీన్నే ఇంకొక టర్మ్ గా అబ్సల్యూట్ కాన్షియస్నెస్ గా చెప్తున్నారు. సో మానవుడికి సౌరమండలం ఉంది, సౌరమండలం పైన ఒక కాన్షియస్నెస్ అంటూ పనిచేస్తుంది, దాన్ని అబ్సల్యూట్ కాన్షియస్.
చెప్తున్నారు. This thought can be extended to the human atom, to the planetary atom, and you can further predicate that the solar logos reaches out to a consciousness beyond his own analogous to that which stretches between the atom in your body and him. Between in your body and him. మనలో మన అణువుకినను ఈ గాడ్ కాన్షియస్నెస్ కి ఎలా అయితే ఇది ఉందో అలాగే మనకినను అబ్సల్యూట్ కాన్షియస్నెస్ గా చెప్పబడేటువంటి వాడికి ఈ విధంగా ఉంటుంది. Here you have a very marvelous vista opening up, and this is in itself encouraging for if we study closely the cell in a physical body and consider the long road that has been traveled between its consciousness and that which a man now knows to be his, we have for ourselves the promise and hope of future achievement and the incentive to persist in our endeavor. So, ఈ రకంగా ఈ ప్రయాణం అనేటువంటిది ఇట్స్ ఎ లాంగ్ రోడ్ ఆఫ్ జర్నీ. నిజంగా వీడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి గ్రూప్ కాన్షియస్నెస్, దాని నుంచి అబ్సల్యూట్ కాన్షియస్నెస్ కి వెళ్ళడం. అది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ కి ఇదంతా కూడా వీడికి ఇవ్వబడినటువంటి మార్గం. దీని ఏమన్నారు? కన్సిడర్ ది లాంగ్ రోడ్ దట్ హ్యాస్ బీన్ ట్రావెల్డ్ బిట్వీన్ ఇట్స్ కాన్షియస్నెస్ అండ్ దట్ విచ్ ఎ మ్యాన్ నౌ నోస్ టు బి హిస్. అది ఇదేదో వీడికి a consciousness. We have for ourselves the promise and hope of future achievement. For ourselves. Hope and future achievement. అది మనకి అచీవ్మెంట్. అంటే ఏ రోజుకైనా వీడు స్కూల్ సబ్జెక్ట్స్ చదవాలి, కాలేజ్ చదవాలి, వీడు ఒక చక్కటి ఆఫీసర్ అయి కలెక్టర్ అయి కారులో తిరగాలి అంటే వీడికి ఎదురుగుండా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని చూసాడు వీడికి చిన్నపిల్లవాడుగా ఉన్నట్టు వీడికి ఉంటుంది అన్నట్టు. అది మనకు ఉన్నటువంటి గోల్ ఆఫ్ అచీవ్మెంట్. అలా ఒక అబ్సల్యూట్ కాన్షియస్నెస్కి వెళ్ళడం అనేటువంటిది. For ourselves, the promise. The world books of the East have held secreted for many ages the truth about much which is only now beginning to sink into the consciousness of the Occidental. అంటే ఆక్సిడెంటల్ గా ఉన్నటువంటి వాడికి ఈ విషయాలు ఇంకా కొత్తగా ఉండవచ్చు, కానీ ఓరియంటల్ గా ఉన్నటువంటి వాడికి ఈ విషయాలు ఎప్పుడోనే తెలుసు వాడికి. ఎందుకంటే వాళ్ళ వేదాల్లో వీటన్నిటిలోనూ ఇవన్నీ చక్కగా వాళ్ళు ఎప్పుడోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ రాసిచ్చేసారని చెప్తున్నారు ఆయన. అంటే దురదృష్టవశాత్తు అవి మనం చదువుకోవట్లేదు కాబట్టి ఆ విషయాలు మనకు తెలియట్లేదు. అందు గురించి మళ్ళా మనకు అవి ఉన్నాయనేటువంటిది చెప్పడానికి దీన్ని మనకి చెప్తున్నారు ఈ రకంగా. దే టాట్ ది రేడియాక్టివిటీ ఆఫ్ మ్యాటర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో, ఎప్పుడనే చెప్పేశారు మనకి ఇవన్నీ కూడా. అండ్ సో పర్హాప్స్ ఆఫ్టర్ ఆల్ there may be an equal amount of truth in their teaching about the constellation, perhaps in the stars that we can see in the distant heavens, and in the life that is evolving within them. We have the object of our solar logos. వాటి మన సోలార్ లోగోస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే ఏ రోజుకైనా సరే ఒక ధ్రువ నక్షత్రం లాంటి స్థితిలోకి ఇది వెళ్ళాలి. అది దీని యొక్క ఆబ్జెక్ట్. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ టువర్డ్స్ దెమ్ our solar and the influences that are flowing towards him, attracting him towards them and making him in due course of time radioactive. In the Eastern books, they say that in the sun Sirius lies the source of wisdom. Wisdom దాన్ని అంటే వీళ్ళిద్దరిని తల్లి తండ్రి అని చెప్పుకున్న సీరియస్ స్టార్ ఇస్ ద విజ్డమ్. అదే గురువుగా మనం దర్శిస్తాం. సన్ సీరియస్ ఏదైతే ఉందో అది మనకి సౌరమండలానికి గురుస్థానం అన్నమాట. అది మనకి సో ఆ గురువు నుంచి మనకి ఎప్పుడు కూడా సన్ సీరియస్ ఇస్ డైరెక్ట్. అందు గురించి మనకి 7 paths అని మనకి ఏవైతే చెప్పారో సెకండ్ పాత్ ఈజ్ వెరీ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ది సన్ సీరియస్ అండ్ అక్కడి నుంచి వాడు అచీవ్ అయిపోతాడు. మనకి 7 paths గురించి మనం ఇనిషియేషన్ మనం సోలార్ లో చెప్పుకున్నాం, కాస్మిక్ ఫైర్ లో కూడా చెప్పుకున్నాం. అది ఈ సన్ సీరియస్ నుంచి వాడు డైరెక్ట్ గా లింక్అప్ అయిపోతాడు అనమాట. అందు గురించి అది ఆ మార్గంగా మనకి సన్ సీరియస్ అంటుంటది మన సౌరమండలానికి. అక్కడ విజ్డమ్ అంతా కూడా అక్కడ ఉంది మనకి. అందు గురించి దానితో మనం లింకప్ అవ్వగలగటానికి చెప్పబడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. And the influence of the energy of love animates from there. Then they say that there is a constellation that is even more closely connected with our solar logos. The reason being that he is not as yet sufficiently evolved so that he can respond completely to Sirius, but he can respond to the influence of the 7 sisters of the Pleiades. This group is a most interesting one. The Pleiades అంటుంది చాలా మనకి అదే మనం స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ది ప్లేడీస్ గా చెప్తారు దీన్ని. అంటే వీటి అనేక పురాణాల్లో వీటి గురించి అక్కడక్కడ అలా ఇండికేషన్స్ ఇచ్చారు, కానీ వాటిని జాగ్రత్తగా చదువుకోకపోతే ఏమవుతామంటే మనకి వాళ్ళు ఇవ్వబడినటువంటి పదాలని మనం మిస్ అయిపోతాం. దీన్ని ఏమని ఇచ్చారంటే స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ది ప్లేడీస్ గా మనకి బైబిల్లో ఇచ్చారు.
సో అదే మనకి పురాణాల్లో కృత్తికలు అని చెప్పి వాళ్ళ గురించి ఎంతో మనకి ఇచ్చారు మనకు కూడా. Then there is Great Bear. There is much that is interesting about the relation between the Great Bear and the Pleiades. If the Pleiades are the source of electrical manifestation, the active intelligent aspect of the solar system, and their energy that which animates all matter, they may perhaps represent the negative aspect, whose polar opposite or the positive aspect is their seven husbands, the seven stars of the Great Bear. Perhaps the union of these two is what produces our solar system. The union of Great Bear and Pleiades produces our solar system. వాళ్ళ నుంచి వీళ్ళకి ఇదంతా కూడా అందివ్వబడతాం కనుక ఎనర్జీ అంటుండేది వాళ్ళ నుంచి బయటకు వచ్చింది, కానీ ఎనర్జీ అంటుండేది గ్రేట్ బేర్ నుంచి వాటికి రావడం, ఆ విధంగా మనకి ఎనర్జీ అంటుండేది. కనుక సౌరమండలం ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే వీళ్ళిద్దరి యొక్క ఎనర్జీస్ చేత మనకి సౌరమండలం అనేటువంటిది ఏర్పడింది. ఇది విషయం. Perhaps these two types of energy, one from the Pleiades and the other from the Great Bear, meet and in their conjunction produce that blazing forth in the heavens which we call our solar system. అంటే అసలు సోలార్ సిస్టమ్ యొక్క ఆవిర్భావం యొక్క రహస్యాలు మనకి చక్కగా ఎస్ ఇట్ ఇస్ ట్రూ అన్నటువంటిది మన యొక్క లోవర్ మైండ్ తోటి ఆలోచించినా కూడా మనకు అర్థమయ్యేంత ఈజీగా మనకి ఇక్కడ ఆయన విషయాన్ని చెప్తున్నారు. ద రిలేషన్షిప్ ఆఫ్ దీస్ టూ కాన్స్టలేషన్స్ ఆర్ రాదర్ దేర్ సబ్జెక్ట్ టు రిలేషన్షిప్ must surely have some basis in fact, or we would not have it hinted at in the different mythologies. There must be something that connects them out of all the merits of constellation with our solar system, but when we endeavor to give it a purely physical application, we go astray. మనం ఫిజికల్ గా వీటిని మనం చూద్దాం అనుకుంటే మనం ఎటో వెళ్ళిపోతాం. ఈ సౌరమండలం పుట్టుటకు వీళ్ళిద్దరి యొక్క ఎనర్జీస్ అంటే ప్రధానముగా కారణంగా వర్తిస్తూ ఉన్నాయి. అది బట్ వెన్ వి ఎండెవర్ టు గివ్ అది ఇఫ్ వి వర్క్ ఇట్ అవర్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ది సబ్జెక్టివ్ లైఫ్ అండ్ కనెక్ట్ ఇట్ విత్ ఎనర్జీ, క్వాలిటీ ఆర్ ఫోర్స్, we are liable to stumble upon truth and find out some of the reality which may underlie what appears at first sight to be a senseless fable. మనం ఇవన్నీ కూడా అదే మనం చెప్పుకున్నాడు. కాన్షియస్నెస్ లెవెల్లో చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు కానీ మనం లోవర్ లెవెల్లో ఉండి చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు కాదు. అందు గురించి అందరం కూడా తప్పకుండా చక్కగా మనం మెడిటేషన్ లాంటివి మనం చక్కగా చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే కాన్షియస్నెస్ లెవెల్లో మనకి గ్రంథాలు చక్కగా దర్శింపబడుతూ ఉంటాయి. ఎందుకంటే చదువుకున్నటువంటి విషయాలు మనకి ఇవి మనలో ఈ జ్ఞానం అనేటువంటిది, విజడం అనేటువంటిది మనకి నిలబడాలిట అంటే దాన్ని మనం ధ్యానం ద్వారా మనకి అది నిలబడుతుంది. ఎందుకంటే కనుక ధ్యానం ద్వారా మనం చోట్లో ఉన్నటువంటి వాటితో ఒకటిగా అవ్వగలుగుతాం. అప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాలు మనకి నిలబడతాయి. లేకపోతే ఏమైపోతుందంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా కొత్త చోట వేసుకుని కూర్చున్నట్టుగా ఉంటుంది. అలా ఉండకుండా మనకి జ్ఞానం మనకి నిలబడాలిట అంటే మనం తప్పకుండా మనం ధ్యానం అనేటువంటిది మనం చేసుకుంటూ ఉండాలి. Force, we are liable to stumble upon truth and find out some of the reality which may underlie what appears at first sight to be senseless fable. Anything that widens our horizon, that enables us to take a broader vision and a clearer view of what is going on in the evolutionary process is of value to us. మనకి ఏది వాల్యుబుల్ అంటే మనని పురోగమించేటువంటిది మనకు వాల్యుబుల్. అంటే మనం ఈ రోజు కన్నా రేపు ఇంకొక మెట్టు ఎక్కగలిగేటువంటిదిగా మనం తీసుకెళ్తూ ఉంటారు మన లైఫ్ ఎప్పుడు కూడా. సో సబ్జెక్ట్ అనేటువంటిది మనం నేర్చుకునేటువంటి విషయాలు కానీ, మనకి తెలుపబడేటువంటి విషయములు కానీ, మనం ఆలోచించేటువంటి విషయములు కానీ, మనం జీవించేటువంటి విధానములు కానీ, ఇవన్నీ ఎటు ఉండాలి అంటే వి షుడ్ టేక్ ఎ స్టెప్ అప్వర్డ్. ఆ విధంగా ఉంటుండాలి మనకి ఎప్పుడు కూడా. ఫ్యాక్ట్స్ ఈజ్ ఆఫ్ వాల్యూ, బట్ బికాస్ ఆఫ్ వాట్ ఇట్ ఎనేబుల్స్ us to do within ourselves, our ability to think in wider and లార్జర్ టర్మ్స్ ఈజ్ ఇంక్రీస్డ్. దానివల్ల మనదంతా కూడా చక్కగా అలా విప్పారుతుంది అనుకున్నటువంటి. వీఆర్ ఎనేబుల్ టు లుక్ బియాండ్ అవర్ సెల్ఫ్ సెంటర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ టు ఇంక్లూడ్ విత్ ఇన్ అవర్ కాన్షియస్నెస్ అదర్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దాన్ అవర్ ఓన్. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దాన్ అవర్ ఓన్. మనం ఎప్పుడు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గా మనం ఉంటాం, కానీ మనం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనం తక్కువ దృష్టిగా ఉంటాం. కాసేపు వాడిగా ఉంటాం, కాసేపు వీడిగా ఉంటాం, ఎవడోడిగానో మనం ఉంటుంటాం, కానీ మన చొక్కా మనం వేసుకుని ఉంటాం ఇప్పుడు కూడా. అంటే మనలో ఉన్నటువంటి ఈ నేను అనేటువంటి దాంతో మనం చాలా తక్కువసేపు ఉంటుంటాం. అవర్ ఓన్ అని అన్నదా. ఇన్ డూయింగ్ దిస్ వీఆర్ డెవలపింగ్ గ్రూప్ కాన్షియస్నెస్ అండ్ వీ షల్ రియలైజ్ ఈవెన్చువల్లీ దట్ ద అపరెంట్లీ స్టూపెండస్ ఫ్యాక్ట్స్
which we fought and died for down the ages and emphasized as the entire truth, were after all but fragments of a plan and infinitesimal portions of a gigantic sum total. మనం ఎన్నో జన్మలు తీసుకుని మనం ఇలా కొనసాగుతుంటాం. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఈ దారములో ఎలా అయితే పూసలు ఉంటుంటాయో ఈ జన్మలన్నీ కూడా దాని లింకప్ ఇవన్నీ వెళుతుంటాయి. అంటే వీటన్నిటి ద్వారా ఉంటూ ఉన్నటువంటిది ఏదైతే సోల్ ఏదైతే ఇన్ని జన్మలు తీసుకుంటూ వస్తుంటుందో ఒక్కొక్క జన్మలోనూ అది పొందవలసినటువంటి స్థితిని దాటుకుంటూ అది అలా వస్తుంటుంది. అది సత్యం. దానికి అనుగుణముగా జన్మలు దానికి కావాల్సినటువంటి టీచింగ్ కి సంబంధించినటువంటిగా లైఫ్ లో ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటుంటాయి మనకి ఎప్పుడు కూడా. Perhaps therefore when we come back to earth again and can look back upon the things that interest us now and which we consider so important, we shall find how erroneous facts were as we then apprehended them. Facts, after all, do not matter. The facts of the last century are not facts now. So, కొన్ని మనం క్రితం జన్మలో మనం ఏదో మనం ఫలానా వస్తువు అంటే ఇష్టంగా ఉన్నది అనుకోండి, ఈ జన్మకు వచ్చేటికి ఆ వస్తువు మీద మనకి ఇష్టం తగ్గిపోతుంది. ఎందుచేత అంటే కనుక దానికన్నా నెక్స్ట్ స్టెప్కి వీడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి దాని మీద అలా తగ్గిపోయింది. దీంట్లో మనకి ఏమని చెప్తారంటే, చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు చిన్నప్పుడు ఇలా గడగడ కొట్టేసి చూస్తే వాడు అలా చూస్తాడు. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత దాన్ని వాడు చేతికిస్తే వాడు ఇసిరేస్తాడు. వాడికి అప్పుడు కావాల్సినటువంటి ఆట బొమ్మలు వేరుగా ఉంటాయి. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు బ్యాటు బాల్ ఆడతా అంటాడు. ఇంకా కొంచెం పెద్ద అంటే థింగ్స్ అనేటువంటి వాడు అలా ఎవాల్వ్ అయిపోవడం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వీడు అందుకోవడానికి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు. అలాగే ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఏవైతే మనం అనుకుంటున్నామో అవి కూడా మారిపోతుంటాయి. క్రితం సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇప్పుడు అసలు ఫ్యాక్ట్స్ కాదు. అలాగే క్రితం సెంచరీస్ లో ఉన్నటువంటి విషయములు ఇప్పుడు ఫ్యాక్ట్స్ కాదు. గతంలో అంటే ఫ్యూచర్ లో వచ్చినటువంటి వాడు అనుకుంటాడు 20th centuryలో మానవుడు ఈ విధంగా ఉండేవాట అంటే చూసి వాడు నవ్వుకుంటాడు. ఎందుకంటే వాడు పాపం వాడు అసలు ఏమిటో వాడు ఎలా జీవించాడా 20th centuryలో మానవుడు వాడు నిజంగా అంత దారుణంగా ఎలా వాడి మైండ్ అంత మాత్రం కామన్ సెన్స్ లేదా అప్పుడు మానవుడికి అన్నట్టుంటే వాడు అనుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం వీఆర్ వెరీ అడ్వాన్స్డ్. మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక 200-300 సంవత్సరాలు అయిన తర్వాత వాడు చూసుకున్నాడు, మనం చూసుకుని ఆఫ్టర్ ఈజ్ వెరీ అరే ఇంత ఇదిగా ఎలా జీవించాడు వాడు అన్నట్టుగా వాడు అనుకుంటాడు. అందు గురించి అవి బేస్ కాదండి అని చెప్తున్నారు ఇక్కడ. వి షల్ ఫైండ్ అది ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లాస్ట్ సెంచరీ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ నౌ, అండ్ ఇన్ ద నెక్స్ట్ సెంచరీ scientists may laugh at our dogmatic assertions and wonder how we could have looked upon matter as we did. అంత ఎలా వీడు ఏంటంటోనండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు క్లాస్ చెప్పుకోవాలంటే స్కూల్కి అందరూ వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పాలట, ఇప్పుడు అందరూ లైన్లో నుంచోవాలట, అప్పుడు వీడు అటెండెన్స్ తీసుకుంటాట, ఎవడైతే ఆ టైంకి రాడు వాడు బయట నుంచి ఇలా ఇదేమిటి సార్ ఇంకో 10 years ఏదో అయ్యేప్పటికీ ఇంక అసలు స్కూల్ ఫిజికల్ అనేటువంటిది పోవచ్చు, మనకు తెలియదు. ఫిజికల్ వీళ్ళందరూ రావక్కర్లేదు, ఎందుకంటే ఈ రావడం పోవడం ఇదంతా టైం వేస్ట్ పొల్యూషన్ అన్నటువంటిది మేలుకొచ్చాం. మీరు ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవ్వండి, ఆన్లైన్లో ఇంకా కొంత అడ్వాన్స్డ్ వీడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాలా వచ్చేసారు ఇప్పటికే. కనుక ఈ చోట్లో ఈ రకమైనటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కనుక ఒకప్పుడు ఫ్యాక్ట్ ఏదో ఇప్పుడు అది ఫ్యాక్ట్ కాదు, అలా అయిపోతుంది. ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద లైఫ్ టు ఆల్ దట్ ఈస్ అరౌండ్ దట్ రియల్లీ మ్యాటర్స్. ఎప్పుడు కూడా మ్యాటర్ ఏంటంటే కనుక లైఫ్ ఆస్పెక్ట్. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అది రూపం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. దానికి అనుగుణంగా లైఫ్ ఆస్పెక్ట్ ఏం టీచ్ చేస్తుంది అన్నటువంటిది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఎప్పుడు మార్గం. కానీ ఫిజికల్ థింగ్స్ ని మనం బేస్ చేసుకుని మనం డెసిషన్స్ తీసుకోవడం అనేటువంటిది ఎప్పుడు బేస్ కాదు. ద ఎఫెక్ట్ దట్ వీఆర్ హ్యావింగ్ అపాన్ దోస్ విత్ హూమ్ వీఆర్ అసోసియేటెడ్ అండ్ ద వర్క్ వీ డూ విచ్ ఎఫెక్ట్స్ ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్ ద గ్రూప్ ఇన్ విచ్ వి ఫైండ్ అవర్ సెల్స్. And above all, the effect that we are having upon those with whom we are associated. దీని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పరిగణలోకి తీసుకుంటాడు. సంవత్సరం అంతా చదివాడు, ఒక ఎగ్జామ్ లో బాగా మంచి మార్కులు వచ్చాయి, ఒక ఎగ్జామ్ లో చాలా వాడు ఎగ్జామ్ రాయలేకపోయాడు, ఇలా అనేక మొత్తం అంతా వాడు మొత్తం యావరేజ్ తీసుకుని వాడు ఫైనల్ రిపోర్ట్ రాస్తాడు. వాడు ర్యాంక్ 5th class లో వీడు B ర్యాంక్ వచ్చాడు అన్నట్టు రాస్తాడు, లేదా A ర్యాంక్ అని రాస్తాడు. దేని బేసిస్ అంటే ఇవన్నీ క్లబ్ చేసుకుంటూ వాడు ఒకటి రాస్తాడు అన్నమాట. అలాగే మన లైఫ్ లో కూడా మనకి ఏర్పడేటువంటి మన చుట్టూ ఏర్పడేటువంటి పరిస్థితులు, సందర్భములు, మనుషులు, వస్తువులు, విషయములు
వీటన్నిటి యొక్క రిలేషన్స్, వీటన్నిటి నుంచి మనం తెలుసుకునేటువంటి ప్లస్లు మైనస్లు ఇవన్నీ తెలుసుకునే ఒక ఫైనల్ రిపోర్ట్ ఒకటి తయారవుతుంది మన లైఫ్ ఎండ్. అది రిపోర్ట్ అన్నమాట మనకి. అంటే దాన్ని ఒక మొత్తం అంతా కూడా మనం చెప్పుకునేటువంటిది అంతా కూడా ఒక పెన్ డ్రైవ్ లో తీసేసుకుని ఒక చిన్నది తీసుకుని బ్యాగ్లో వేసుకుని వీడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, లేదా వీడు వేరే కంట్రీ వెళ్ళి అక్కడ పెట్టేసి వాడు చెప్పేస్తాడు. చూసారా, అలా దీని యొక్క మొత్తం అంతా ఇదంతా తీసుకుని అది ఈగోయిక్ లెవెల్లో దీని యొక్క ఎక్స్పీరియన్స్ గా అది రికార్డు. ఆ నెక్స్ట్ లైఫ్కి వెళ్ళేవాడికి దాని నుంచి నెక్స్ట్ స్టెప్ వీడికి స్టార్ట్ అవుతుంది. ఇన్ క్లోజింగ్ దిస్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఐ కెనాట్ డూ బెటర్ దాన్ కోట్ అగైన్ ఫ్రమ్ సెయింట్ పాల్, where he says, I reckon that the sufferings of the present time are not worthy to be compared with the glory which shall be revealed in us. చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఇది ఒక లాస్ట్ గా ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏమంటే సఫరింగ్స్ ఆఫ్ ది ప్రెసెంట్ టైమ్ ఆర్ నాట్ వర్తీ టు బి కంపేర్డ్ విత్ ద గ్లోరీ విచ్ షల్ బి రివీల్డ్ ఇన్ us. For we are saved by hope, for I am persuaded that neither death nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come, nor height, nor depth, nor any other creature shall be able to separate us from the love of God. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే, మనకు ఒక కష్టం వచ్చిందంటాం, మనకు ఒక సుఖం వచ్చిందంటున్నాం, మన ఇంట్లో చాలా వైభవంగా వివాహం చేసాం అనుకుంటాం, లేదా మన ఇంట్లో అసలు ఎప్పుడూ కనివిరుగని ఎరుగని అంత కష్టం వచ్చింది అనుకుంటాం. ఎన్నో జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఇలా అప్స్ డౌన్స్ ఇవన్నీ ఉండొచ్చు, ఒక హైట్ ఉండొచ్చు, ఒక డెప్త్ ఉండొచ్చు, ఇవన్నీ ఎన్నున్నా ఇవేవి కూడా నీలో ఉన్నటువంటి తత్వం నుంచి నిన్ను సపరేట్ చేయలేవు. ఇవన్నీ కూడా నేను అక్కడికి తీసుకెళ్ళడానికి కానీ దాని నుంచి నేను వేరు చేయడానికి కాదు. కనుక అది తెలుసుకోవడానికే ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి నా ప్రవచనములన్నీ అని ఆయన దీంతో మనకి కంక్లూడ్ చేశారు. దీంతో ఈ రోజుతో మనకి ఈ గ్రంథం పరిసమాప్తమైంది. మిగిలిన విషయాలు మనం మళ్ళీ ఇంకోసారి క్లాస్లో మనం ఇంకో బుక్ స్టార్ట్ చేసుకుని చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.